Namaskar, Adab, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. Knowledge is power అంటారు. Knowledge ని ఇక్కడ ప్రదర్శించి ఈ రోజు ఛాంపియన్స్ అవ్వడానికి వస్తున్న పిల్లల్ని పరిచయం చేసుకుందాం. Let's start today's champion. ఈ రోజు మన మొదటి పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి వస్తోంది యామిని తల్లి జ్యోతి లక్ష్మి గారితో కలిసి. Let's welcome them. హాయ్ యామిని. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను తల్లి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 9th క్లాస్ చదువుతున్నాను, విజ్ఞాన్ విద్యాలయం తిమ్మాపురం బ్రాంచ్ వైజాగ్. నిండు కుండలా కనిపిస్తున్నావు, కారణం ఏంటి? కాన్ఫిడెన్స్. వావ్, ఐ లైక్ దాట్. నమస్తే జ్యోతి లక్ష్మి గారు. నమస్తే. మీరేం చేస్తుంటారు? గవర్నమెంట్ టీచర్ గా. గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నారు. వండర్ఫుల్ అమ్మా. ఏం టీచ్ చేస్తుంటారు? 1 to 5th క్లాస్ టీచ్ చేస్తాను. అన్ని టీచ్ చేస్తూ ఉంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ యామినికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేసేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తున్నాడు గిరిధర్ సాయి తల్లి హారతి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో గిరిధర్ సాయి. హలో మ్యామ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 9th క్లాస్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్లో చదువుతున్నాను, హిమాయత్ నగర్లో. ఈరోజు ఛాంపియన్ కి రావాలన్న కోరిక ఎవరిది? నీదా, మీ అమ్మగారిదా? మమ్మీది. మమ్మీది. సో మీ అబ్బాయిని ఇక్కడ చూడాలని అనుకుంది మాత్రం మీరే. కాంపిటీషన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ బాబుకి. స్కూల్ నుంచి బాగా పార్టిసిపేట్ చేస్తాడు. మీరు కూడా ప్రోత్సహిద్దాం అనుకున్నారు, బాబుని ఇక్కడికి తీసుకొచ్చేసారు. బాబుతో పాటు మీరు కూడా వచ్చేసారు. దట్స్ గ్రేట్. హారతి గారు, మీ అబ్బాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అండ్ మదర్స్ పోడియంకి వచ్చేయండి. మన నెక్స్ట్ కంటెస్టెంట్ గుంటూరు నుంచి వస్తోంది సౌజన్య తల్లి సుభాషిణి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో సౌజన్య. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు తల్లి? నేను ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు మిరపకాయలా ఉంటారేమో అని అనుకుంటున్నాను. నువ్వు కూడా ఘాటుగా ఉన్నావా? ఎస్ మ్యామ్. వెరీ కాన్ఫిడెంట్. యా, 200%. ఓ దట్స్ నైస్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ విజ్ఞాన్ హై స్కూల్ గుంటూరు. అండ్ అమ్మ సుభాషిణి గారు నమస్తే. నమస్తే మేడం. ఈ మిరపకాయకి ఎంత ఘాటు ఎక్కడి నుంచి వచ్చింది? గుంటూరు మేడం. ఓ ఓకే, వండర్ఫుల్ అమ్మ. మీరేం చేస్తుంటారు? నేను LIC ఏజెంట్ మేడం. గుడ్. మీ అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి మరి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి వస్తున్నాడు తేజేశ్వరి సాయి తల్లి లలిత గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హలో, హాయ్ తేజేశ్వరి సాయి. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 9th క్లాస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నాను. హే, నీది కేవి నాది కేవి, నేను కేవీనే. ఓ అవునా మ్యామ్. అమ్మ నమస్తే లలిత గారు. మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. మీ అబ్బాయికి ఇక్కడ పార్టిసిపేషన్ అవకాశం చాలా హ్యాపీగా ఉందండి. మీరు అనుకున్నారా ఎప్పుడన్నా మీ అబ్బాయి ఇక్కడికి వచ్చి నుంచుంటాడని? తప్పకుండా అనుకున్నారు కాబట్టి మీ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు. బ్లెస్సింగ్స్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చాయి. హ్యాపీ బ్లెస్సింగ్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ రామచంద్రపురం నుంచి వస్తుంది శ్రీదీప్తి తల్లి మాధురి గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ శ్రీదీప్తి. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు మ్యామ్? ఓ ఎస్, ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీదీప్తి ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు? నేను 9th క్లాస్ రవీంద్ర భారతి స్కూల్లో చదువుతున్నాను మ్యామ్. మ్యామ్, వెరీ గ్లాడ్ టు మీట్ యూ మ్యామ్. ప్లేజర్ మీటింగ్ యూ ఆల్సో. చక్కటి నవ్వుంది శ్రీదీప్తి. కాన్ఫిడెన్స్ కూడా ఉందా దానికి సమానంగా? ఉంది మ్యామ్. గుడ్. ఛాంపియన్ నువ్వే కావాలని మీ అమ్మ కోరుకుంటున్నారు కదా. నమస్తే అమ్మా. నమస్తే. మీరేం చేస్తుంటారు? నేను టీచర్ గా వర్క్ చేస్తాను. ఓ, ఏం టీచర్ అమ్మా? 1 to 5th గవర్నమెంట్ టీచర్ మీరు కూడా? టీచర్. ఓకే, ఆల్ ఇన్ వన్. మీ అమ్మాయికి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఏం జరుగుతుందో తెలుసు కదా. 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక్కొక్కరికి ఒక్కో ప్రశ్న. ప్రతి ప్రశ్నకి ఆప్షన్స్ కూడా ఉంటాయి. నేను ప్రశ్న అడిగిన తర్వాత ఆప్షన్స్ లో కరెక్ట్ సమాధానం ఎంచుకోండి. కరెక్ట్ అయితే 10 పాయింట్స్ వస్తాయి, రాంగ్ అయితే -5. ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడ అమ్మలు కూర్చున్నారు కదా, వీళ్ళని మదర్స్ హెల్ప్ లైన్ గా మీరు ఉపయోగించుకోవచ్చు, అడగచ్చు అనమాట అమ్మలు. యామిని ఫ్రమ్ వైజాగ్, ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. మరి యామిని, నీ ప్రశ్న. ముంబాదేవి ఆలయం ఏ నగరంలో ఉంది? ది ఆప్షన్స్: ఏ మైసూర్, బి మహాబలేశ్వర్, సి ముంబై, డి మథుర. ఐల్ ఆస్క్ మై మదర్.
ఓకే, అమ్మని అడుగుదాం అనుకుంటుంది. అమ్మ జ్యోతిలక్ష్మి గారు మీరేమనుకుంటున్నారు? ముంబై. I'll go with my mother, Mumbai. ముంబై. అమ్మ ముంబై, అమ్మాయి ముంబై. యామిని, that's the right answer. 10 points to you there. Girdhar Sai from Hyderabad. Panch Patakalo నీ ప్రశ్న. Are you ready? Here comes your question. ఈ నాలుగింట్లో మెట్రిక్ సిస్టమ్ లో యూనిట్ కానిది ఏది? మీ ఆప్షన్స్: ఏ డెకామీటర్, బి డెసిమీటర్, సి మిల్లీమీటర్, డి మినిమీటర్. మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. మినిమీటర్. మినిమీటర్ అనుకుంటున్నారు. మినీ మమ్మీ కదా, అందుకని మినిమీటర్ అనుకుంటున్నారు ఆవిడ. I'll go with my mother. మమ్మీ ఏమంటే అదే. నువ్వు గుడ్ బాయ్. వాట్స్ యువర్ ఆన్సర్? Millimeter. మినిమీటర్. మినిమీటర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. అది మెట్రిక్ యూనిట్స్ లో లేదు. డెకా, డెసి అండ్ మిల్లీమీటర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 10 points యూ గిర్ధర్ సాయి. సౌజన్య ఫ్రమ్ గుంటూరు. గుంటూరు మిరపకాయ. ఆర్ యు రెడీ? Yes, ma'am. నీ ప్రశ్న: ఈ నాలుగింట్లో కేవలం 2 జిల్లాలు మాత్రమే ఉన్న రాష్ట్రం ఏది? ఈ ఆప్షన్స్: ఏ సిక్కిం, బి పశ్చిమ బెంగాల్, సి గోవా, డి ఉత్తరప్రదేశ్. I'll go with my mother. యూ విల్ గో విత్ యువర్ మదర్. అందరూ ఇదే వరుస కట్టారండి ఇవాళ. అమ్మ హెల్ప్ లైన్ ప్లీజ్. సిక్కిం అనుకుంటున్నాను మేడం. మీరు సిక్కిం అనుకుంటున్నారు. సౌజన్య ఏమనుకుంటుంది? Sikkim, ma'am. నువ్వు కూడా సిక్కిం అనుకుంటున్నావు. మరి ఏం చేద్దాం? ఫైనల్ ఆన్సర్ ప్లీజ్. Sikkim. సౌజన్య సిక్కిం అని అంటున్నావు. అది కరెక్ట్ అయితే 10 points వస్తాయి, కాకపోతే -5. సో సౌజన్య, గుంటూరు మిరపకాయ ఘాట్ అమ్మ మీద చూపించకు. దట్స్ రాంగ్ ఆన్సర్. -5. సిక్కిం ఇస్ ది రాంగ్ ఆన్సర్. గోవా ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కేవలం 2 డిస్ట్రిక్ట్స్, నార్త్ గోవా అండ్ సౌత్ గోవా, 2 డిస్ట్రిక్ట్స్ తో గోవా ఇస్ ది ఆన్సర్. తేజస్వరి సాయి ఫ్రమ్ ఖమ్మం. ఆర్ యు రెడీ? ఎస్ మ్యామ్. నీ ప్రశ్న: కంప్యూటర్స్ తో సంబంధం లేని పదం ఏది? నీ ఆప్షన్స్: ఏ సైబర్, బి జీమాట్, సి ఇంటర్నెట్, డి మెయిన్ ఫ్రేమ్. మదర్స్ లైఫ్. దళిత గారు సైబర్. మీరు సైబర్ అనుకుంటున్నారు. తేజస్వర్ సాయి, అమ్మ సైబర్ అనుకుంటున్నారు. నువ్వేమంటావు? జీమాట్. నువ్వు జీమాట్ అనుకుంటున్నావు. ఇప్పుడు ఫైనల్లీ ఏం చేద్దాం? తల్లి కొడుకుల యుద్ధంలో ఎవరు గెలుస్తారంటావు? జీమాట్. నువ్వు జీమాట్ తోనే వెళ్దాం అనుకుంటున్నావు. అమ్మ చెప్పినట్టు సైబర్ చెప్పుంటే -5. తేజస్వర్ సాయి, దట్స్ ది రైట్ ఆన్సర్. జీమాట్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ కాబట్టి ఇట్స్ నాట్ కంప్యూటర్ రిలేటెడ్. 10 points there to you. శ్రీదీప్తి, నెక్స్ట్ క్వశ్చన్ నీ కోసం. 10 గంటల 15 నిమిషాలకి 11 గంటల 5 నిమిషాలకి మధ్య ఎంత సమయం ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ 20 నిమిషాలు, బి 40 నిమిషాలు, సి 10 నిమిషాలు, డి 50 నిమిషాలు. 50 నిమిషాలు అనుకుంటున్నాను. మదర్ని ఒకసారి అడుగు. అమ్మా ఏమనుకుంటున్నారు మీరు? 50 నిమిషాలు అనుకుంటున్నాను. అనుకోవడం ఏంటండి? ఓకే శ్రీదీప్తి, ఫైనల్ ఆన్సర్ ప్లీజ్. 50 నిమిషాలు. శ్రీదీప్తి, దాట్స్ ది కరెక్ట్ ఆన్సర్. 10 points to you. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యామిని ఫ్రమ్ వైజాగ్ 10 points, గిర్ధర్ సాయి ఫ్రమ్ హైదరాబాద్ 10 points, తేజస్వర్ సాయి ఫ్రమ్ ఖమ్మం 10 points, శ్రీదీప్తి ఫ్రమ్ రామచంద్రపురం 10 points, సౌజన్య ఫ్రమ్ గుంటూరు -5. మన ముందున్నటువంటి పిల్లలు స్కోర్లను పరిగెత్తించాలనే ఉత్సాహంతో ఉన్నారు. సో లెట్స్ స్టార్ట్ ఆన్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. పిల్లలు, ఈ రౌండ్ లో ఏం జరుగుతుందో తెలుసు కదా. బొమ్మలు వచ్చేస్తాయి. ఆ బొమ్మలకు సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే మీకు 10 points ఇస్తాను. రాంగ్ ఆన్సర్ అయితే కనుక -5. ఇది బజర్ రౌండ్ కాబట్టి బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళకే అవకాశం. చిత్రం ది పిక్చర్ లో మొదటి పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఈ జాతీయ పతాకానికి చెందిన దేశంలో అత్యధిక జనాభా ఉన్న సిటీ ఏది? తేజస్వరి సాయి, న్యూయార్క్ సిటీ. న్యూయార్క్ సిటీ అనుకుంటున్నాం. ఎస్ మ్యామ్. అమెరికాలో అత్యధికంగా పాపులేషన్ ఉన్నటువంటి సిటీ న్యూయార్క్ సిటీ. దట్స్ ది రైట్ ఆన్సర్. 10 points to you there. నెక్స్ట్ పిక్చర్ మీకోసం రెడీగా ఉంది. ఆర్ యు గైస్ రెడీ? Yes, ma'am. Here comes the picture. ఈ ఫోటోలోని నేషనల్ ఫ్లాగ్ కి సంబంధించిన దేశం ఏ కాంటినెంట్ లో ఉంది? బజర్స్ మోగాయ్. ముందుగా బజర్ ప్రెస్ చేసింది ఎవరు? తేజస్వర్ సాయి ఖమ్మం. యూరోప్. ఆ ఆన్సర్ కి ఎలా వచ్చావు? యునైటెడ్ కింగ్డమ్, ఇంగ్లాండ్.
correct answer and 10 points to you there. Chitram the picture lo, మీ next picture screen పై. ఈ జాతీయ పతాకం ఏ దేశానిది? మొదటి నుంచి రెడీగా ఉండి బజర్ కొట్టేశాడు గిరిధర్ సాయి. ఫ్రాన్స్. అది ఫ్రాన్స్ అయితే 10 points, కాకపోతే -5. నో ప్రాబ్లం. గిరిధర్, that's the right answer. 10 points to you. రౌండ్ పూర్తయిపోయింది. అండ్ ఇప్పుడు మన స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. తేజస్వర్ సాయి ఫ్రమ్ ఖమ్మం 30 points. గిరిధర్ సాయి ఫ్రమ్ హైదరాబాద్ 20 points. యామిని ఫ్రమ్ వైజాగ్ 10 points. శ్రీదీప్తి ఫ్రమ్ రామచంద్రపురం 10 points. సౌజన్య ఫ్రమ్ గుంటూరు -5. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు రాబోతోంది చాలా మందికి ఇష్టమైన రౌండ్, పదాలతో ఆటలాడేసుకునే రౌండ్, లిటరేచర్. లిటరేచర్ లో 3 పదాలు ఇస్తాను. ప్రతి పదం యొక్క అక్షరాల స్థానంలో ఖాళీలు ఉంటాయి. నేను ఒక క్లూ ఇస్తాను, ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు మీరు ఆ పదాన్ని పట్టుకోగలిగితే 50 points. రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు పట్టుకోగలిగితే 40 points. మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 30 points. నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 20 points. అండ్ దెన్ లాస్ట్ లెటర్ రివీల్ చేసినప్పుడు చెప్పగలిగితే 10 points. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మొట్టమొదటి పదం 10 అక్షరాల పదం స్క్రీన్ పై. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 9. ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను, చెప్పగలిగితే కనుక 50 points. మామూలు డాక్టర్ తో పని కాదండి. అబ్బే, మామూలు డాక్టర్ తో పని కాదు. ముందుగా బజర్ ప్రెస్ చేసింది యామిని ఫ్రమ్ వైజాగ్. స్పెషలిస్ట్. స్పెషలిస్ట్. ఒక్కసారి నువ్వు స్పెషలిస్ట్ స్పెల్లింగ్ స్పెల్ చేసి చూడు. SPECIALIST. Specialist is the correct answer, Yamini. 50 points to you there. ఏమండి, ఎలా ఉంది అనిపిస్తుంది ఇప్పుడు మీకు? చాలా ఆనందంగా ఉందండి. చాలా ఆనందంగా ఉంది. ఓకే, నెక్స్ట్ అలాంటి ఆనందం మదర్స్ కి ఎవరిస్తారో చూద్దాం. లిటరేచర్ లో నెక్స్ట్ పదం మీ ముందుకు వస్తుంది. రెడీగా ఉన్నారా? మీ ముందుకు వస్తున్న పదంలో 11 అక్షరాలు ఉన్నాయి. హియర్ కమ్స్ ది వర్డ్. మనం ముందుగా రివీల్ చేద్దాం లెటర్ నంబర్ 7. ఏముంది? టీ ఉంది. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను. రామన్ మెగసెసే అవార్డ్ 50 పాయింట్లు ఇప్పుడు చెప్పగలిగితే. లిటరేచర్ లో మజా అంతా ఏమిటో తెలుసా? కేవలం పదాన్ని అక్షరాలు బట్టి కనుక్కోవడం కాదు, దానికి క్లూ ఇస్తాను కదా, దానికి రిలేటెడ్ గా అన్ని కోణాల నుంచి మీరు ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, 50 పాయింట్స్ కి టైం పూర్తయిపోయింది. నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. ఇది 40 పాయింట్స్ లెటర్. Let us reveal letter number 2. ఏమొచ్చింది? H వచ్చింది. Raman Magsaysay Award. 40 points if you can guess it right. Okay, 40 points కి టైం అయిపోయింది. 30 points కి నెక్స్ట్ క్లూ రివీల్ చేస్తున్నాను. Let us reveal letter number 4. L వచ్చింది అక్కడ అండ్ బజర్ ప్రెస్ అయింది. యామిని. ఫిలాసఫిస్ట్. కొన్ని ఫెస్ట్ లేడు, ఫిలాసఫర్ అనుకున్నామన్నా. LO తర్వాత P రావాలి కదా, అక్కడ ఉన్నటువంటి అక్షరాల్లో అది తప్పు. సో -5. దట్స్ ది రాంగ్ ఆన్సర్, యామిని. 20 పాయింట్స్ కి లెట్ us రివీల్ లెటర్ నంబర్ 9. ఏమొచ్చింది? N. రామన్ మెగసెసే అవార్డ్ 20 పాయింట్స్. బజర్ మోగింది. లెట్ us see who it is. సౌజన్య. ఫిలిప్పైన్స్. ఎందుకు అనిపించింది నీకు అలాగా? దాని ఏషియన్ నోబెల్ ప్రైజ్ కూడా అంటారు కదా, ఎక్కువగా ఫిలిప్పైన్స్. విన్నావు అయితే నువ్వు. సో ఏషియన్ నోబెల్ ప్రైజ్ కాబట్టి ఫిలిప్పైన్స్ కి సంబంధించిన క్లూస్ సరిపోయినాయా లేదా ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేయి. PHILIPPINES. And that's the right answer, Saujanya. Philippines is the correct answer. లిటరేచర్ లో ఇంకొక పదం మిగిలింది కదా, ఈసారి ఎవరు పట్టేస్తారో చూద్దాం. హియర్ కమ్స్ యువర్ లాస్ట్ వర్డ్. 12 అక్షరాల పదం స్క్రీన్ పై. లెట్ us రివీల్ లెటర్ నంబర్ 12. ఏమొచ్చింది?
10. ఇప్పుడు గనక చెప్పగలిగితే 50 పాయింట్స్. మీ క్లూ చిత్రం ద పిక్చర్. ఇదే రౌండ్ పేరు చెప్పింది కూడా అనుకోకండి. చిత్రం ద పిక్చర్. ఓకే, 50 పాయింట్స్ కి టైం పూర్తయిపోయింది. 40 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేద్దాం. లెటర్ నంబర్ 2 ఎల్. చిత్రం ద పిక్చర్. ఓకే, టైమ్ అప్ ఫర్ 40 పాయింట్స్. 30 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ నంబర్ 5. చిత్రం ద పిక్చర్. ఓకే, 30 పాయింట్స్ కూడా టైం పూర్తయిపోయింది. ఇప్పుడు 20 పాయింట్స్ ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నంబర్ 1. ఐ అండ్ బజర్స్ ప్రెస్ అయ్యాయి. ముందుగా బజర్ ప్రెస్ చేసింది సౌజన్య. ఇలిస్ట్రేషన్. నీకు ఇల్లస్ట్రేషన్ అనిపిస్తుంది. స్పెల్లింగ్ చెప్పు. ILLUSTRATION. That's the correct answer. 20 points to you, Saujanya. So, round పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. Yamini from Vizag leading with 55 points. Saujanya from Guntur, 35 points. Tejaswar Sai from Khammam, 30 points. Giridhar Sai from Hyderabad, 20 points. Sridipti from Ramchandrapuram, 10 points. మన ముందున్నటువంటి 5 పిల్లల స్కోర్స్ అద్భుతంగా ఉన్నాయి. మరి వీరిలో ఛాంపియన్ అయ్యేది ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ గెట్ ఇంటు అవర్ లాస్ట్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు ఉంటాయి. ఇది బజర్ రౌండ్. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ పెరిగిపోతూ ఉంటాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న ఇస్తుంది 40 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్న ఇస్తుంది 60 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్న ఇస్తుంది 80 పాయింట్లు, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇస్తుంది 100 పాయింట్స్, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. అండ్ అమ్మలు రెడీయా? మీరు పిల్లలు ఎలా పరిగెడతారో చూద్దామా? ఒక్కసారి వాళ్ళకి మీ బెస్ట్ విషెస్ అందజేయండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి. Yes, and here comes your first question in Run Raja Run, 20 points question. Correct answer అయితే 20 points, wrong answer అయితే -10. Here comes your question. Nadia, Rao Ramesh, Boman Irani, ఏ సినిమా? బజర్స్ మోగాయి అండ్ ముందుగా బజర్ ప్రెస్ చేసింది సౌజన్య. అత్తారింటికి దారేది. అత్తారింటికి దారేది కరెక్ట్ ఆన్సర్. 20 points to you, సౌజన్య. నువ్వు యామిని ఈక్వల్ అయిపోయారు. సౌజన్య అండ్ యామిని at 55 points. Come on. మిగతా వాళ్ళందరూ కూడా ఎలా పరిగెడతారో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాం. దిస్ ఇస్ a 40 points question. Guys, are you ready? Yes, ma'am. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. Here comes your question. పురాణాల ప్రకారం హరుడు అంటే ఎవరు? యామిని. శివుడు. 40 points to you there. ఇప్పుడు వస్తున్న ప్రశ్న 60 పాయింట్ల ప్రశ్న. ఎవరు పట్టేస్తారో చూద్దాం. రాంగ్ ఆన్సర్ అయితే -30. జస్ట్ బీ కేర్ఫుల్ అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్. హెల్సింకి ఏ దేశానికి రాజధాని? హెల్సింకి ఫిన్లాండ్ కి రాజధాని. ఇప్పుడు మీకు వస్తుంది 80 పాయింట్ల క్వశ్చన్. రాంగ్ ఆన్సర్ అయితే -40. సో ఆల్ ది బెస్ట్ టు యూ. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. మీ ప్రశ్న. ఢిల్లీ నగరంలో మహాత్మా గాంధీ అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలైంది? గిరిధర్ సాయి ఫ్రమ్ హైదరాబాద్. 100 years. 100 years. ఎప్పటికైంది? April 12. That's the right answer. యామిని 95 లో ఉన్నావు. గిరిధర్ సాయి 100 పాయింట్స్ వచ్చేస్తావు. సౌజన్య 55 పాయింట్స్ లో ఉన్నావు. తేజస్వర్ సాయి 30 పాయింట్స్ లో, శ్రీదీప్తి 10 పాయింట్స్ లో ఉన్నావు. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఒకే ఒక్క ప్రశ్న మిగిలింది. ఈ లాస్ట్ క్వశ్చన్ 100 పాయింట్స్ ఇచ్చే ప్రశ్న. ఏమవుతుంది స్కోర్ లో? శ్రీదీప్తి చెప్తే కనుక 110 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. తేజస్వర్ సాయి చెప్తే కనుక 130 తో ఛాంపియన్ నువ్వు అవుతావు. సౌజన్య నువ్వు చెప్తే 155 తో ఛాంపియన్ నువ్వే.
గిరిధర్ నువ్వు చెప్తే డబుల్ సెంచరీతో ఛాంపియన్ నువ్వు అవుతావు. యామిని చెప్తే 195తో ఛాంపియన్ యామిని అవుతుంది. సో ఎవ్రీబడి హ్యాస్ అ ఛాన్స్. అమ్మలు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. 100 పాయింట్స్ క్వశ్చన్ రన్ రాజా రన్ లో చివరి ప్రశ్న. ఈ రోజు ఛాంపియన్ ని డిసైడ్ చేసే ప్రశ్న. రాంగ్ ఆన్సర్ చెప్తే -50. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. రెండో ప్రపంచ యుద్ధం, జపాన్ ఆటమ్ బాంబ్ ఫస్ట్ ఏ సిటీ మీద పడింది? అండ్ బజర్ మోగింది. ముందుగా బజర్ ఎవరు ప్రెస్ చేశారు? శ్రీదీప్తి. హిరోషిమా. That's the right answer. 100 points to you. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రామచంద్రపురం నుంచి వచ్చిన శ్రీదీప్తి. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసిన మీలో ప్రతి ఒక్కరూ కూడా నిజమైన ఛాంపియన్షిప్ స్పిరిట్ ని ప్రదర్శించారు. అందుకే మీకోసం ఈటీవీ అందిస్తుంది సర్టిఫికెట్స్. అయితే ఈ రోజు ఈ సర్టిఫికెట్స్ అండ్ దెన్ మీ ప్రైజ్ ఇవ్వడానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఈ స్పెషల్ గెస్ట్ చాలా చిన్నప్పుడే తన గళం విప్పింది. తన గళాన్ని పాడుతా తీయగా లాంటి వేదికమై చాలా చిన్ననాటి నుంచే వినిపించింది. పాడుతా తీయగా చిల్డ్రన్ సిరీస్ లో విన్నర్ గా స్టార్ట్ అయినటువంటి ఆ గళం ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమా పాటలకి ప్లేబ్యాక్ సింగింగ్ అందించింది. 2 నందులతో పిట్ట కొంచెం కూతగానో అనిపించుకుంటున్న మా సింగర్ మాళవిక గారికి స్వాగతం. చిన్నప్పుడే పువ్వు పుట్టగానే పరిమళిస్తే మాళవిక అవుతుంది కదా? యా, నా చిన్న చంటప్పటి నుంచి నీకు తెలుసు. ఈ చంటప్పుడు ఈ చంటి పిల్లని మీలాగా చిన్న చిన్న పిల్లగా కాదు, ఇంతప్పుడు ఎత్తుకున్నాను నేను. సో ఇక్కడ వీళ్ళందరూ ఛాంపియన్స్ అయ్యే వేదిక, వాళ్ళ టాలెంట్ ని ప్రదర్శించే వేదిక. అలాంటి వేదిక ఈటీవీ నీకు కూడా అందించింది. నీలో ఉన్న టాలెంట్ ని పాడుతా తీగ ద్వారా బయటికి తీసుకొచ్చింది. ఎస్, అట్ అ వెరీ యంగ్ ఏజ్ పాడుతా తీగలో పార్టిసిపేట్ చేయటం, అందులో గెలవటం, ఆ జర్నీ అంతా చాలా చాలా స్పెషల్ నాకు. అండ్ నాకు పర్సనల్లీ చాలా ఇష్టం క్విజ్ కాంపిటీషన్స్ చూడటం. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛాంపియన్స్, ఎందుకంటే చాలా లెవెల్స్ దాటాలి. ఇలాంటి ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. ఛాంపియన్ అయ్యే జర్నీలో నీకు కూడా చాలా మైలురాళ్ళు వచ్చినా ఎదురు దెబ్బలు కూడా తగిలి ఉంటాయి కదా. హౌ డిడ్ యూ టేక్ ఆల్ దోస్ హర్డిల్స్? ఆబ్వియస్లీ స్ట్రాంగ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ గురువులు చెప్పిన విద్య, ప్రాక్టీస్ అండ్ ఆల్ దట్, అండ్ ఆడియన్స్ సపోర్ట్, అండ్ త్రూ అవుట్ ఈటీవీ వాళ్ళ సపోర్ట్. పాడుతా తీగ కానివ్వండి, స్వరాభిషేకం కానివ్వండి, ఎప్పుడు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో నన్ను సపోర్ట్ చేసే ఈటీవీ వారికి స్పెషల్ థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మలు ఉన్నారు, వాళ్ళ కోసం ఒక పాట నువ్వు పాడాలి. యా, అమ్మలందరి కోసం స్పెషల్ డెడికేషన్. ఈ కమ్మదనానికే 2 నందులు వరించాయి. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు మన మాళవిక గారి చేతుల మీదుగా పార్టిసిపెంట్స్ అందరికీ ముందుగా సర్టిఫికేట్. తేజస్వి సాయి ఫ్రమ్ ఖమ్మం, సౌజన్య ఫ్రమ్ గుంటూరు. ఈరోజు చాలా బాగా పర్ఫామ్ చేశారు సౌజన్య, వండర్ఫుల్ జాబ్. గిరిధర్ సాయి ఫ్రమ్ హైదరాబాద్, సెంచరీ వీరుడు. Congratulations. And today's stunning performance from Yamini from Vizag. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీదీప్తి ఫ్రమ్ రామచంద్రపురం. కంగ్రాచులేషన్స్ శ్రీదీప్తి, హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మీ అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే క్విజ్లో ఎవరు ఓడిపోరు. తెలిసిన వాళ్ళు ఆన్సర్స్ చెప్పేస్తారు, తెలియని వాళ్ళందరూ అన్ని ఆన్సర్స్ తెలిసేసుకుంటారు. సో ఎవ్రీవన్ ఇస్ అ విన్నర్ ఇన్ ద క్విజ్. వండర్ఫుల్. మరి శ్రీదీప్తి నీకోసం ఈటీవీ అందిస్తోంది 5,000 రూపాయల ప్రైజ్ మనీ. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. లాస్ట్ లో ఒకే ఒక్క ఆన్సర్ చెప్పి మొత్తం అంతా స్టీల్ చేసేసుకుని వెళ్ళిపోతున్నావు అనమాట. శ్రీదీప్తి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? ముందు కాన్ఫిడెన్స్ తక్కువ ఉందా నీకు?
తర్వాత ఏమైంది చెప్పు. గెలవగలను అనిపించింది. గెలవగలను అనిపించింది. అమ్మ మీకు ఎలా అనిపించింది? మా అమ్మ మీద నమ్మకం ఉంది నెగ్గుతుందని, కానీ స్టార్టింగ్ కొంచెం టెన్షన్ పడింది. మెయిన్ వాళ్ళ చెల్లికి థ్యాంక్స్ చెప్పాలండి. తనే ఎంకరేజ్ చేసి తన అది యాడ్ చూసి వాళ్ళ అక్కని నన్ను కూడా పంపించింది. వండర్ఫుల్. శ్రీదివ్యకి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఛాంపియన్స్ చాలా మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఛాంపియన్స్ కి అవకాశం మేము ఇస్తాం, మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో వండర్ఫుల్. విల్ మీట్ యూ ఆన్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. అక్కడ 50,000 రూపాయలతో పాటు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీని సొంతం చేసుకోవచ్చు. సో మాల్విక, వాట్ డూ యూ హ్యావ్ టు సే అబౌట్ దీస్ ఛాంపియన్స్? Hearty congratulations, Sridipti, and in future rounds ki all the very best, and my best wishes to all of you. Wonderful. Thank you so much for coming, Malvika. A very My sweet pleasure. singer, very humble. ఎంత ఎత్తుకి ఎదిగినా సరే చాలా మర్యాదగా ఉండి ఒద్దిగ్గా ఉండేటువంటి సింగర్స్ లో మాళవిక కూడా ఒకటి. ఆల్ ది బెస్ట్ యూ ఫర్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. Thank you so much. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొంతమంది ఛాంపియన్స్ తో మీ ముందు ఉంటాం. బై బై.